సో వర్క్షాప్లో లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేస్తాం ఒకసారి చూద్దామండి. సో మనం టాలరెన్స్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నాం. కస్టమర్ టాలరెన్స్ లిమిట్స్ అండ్ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద పేమెంట్స్, డౌన్ పేమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అవసరం ఉంటుందని మాట్లాడుకున్నాం అండి. ప్లస్ బిజినెస్ పార్ట్నర్ కన్ఫిగరేషన్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిపోయి బ్లూ ప్రింట్లో మెన్షన్ చేశాక మనం మొత్తం 4 కన్ఫిగరేషన్లు చేస్తామండి ఈరోజు. సో ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ వెండర్స్ అంటే ఏంటండి యాక్చువల్గా? సార్ మాట్లాడండి సార్. పేమెంట్ లిమిట్ సార్, పేమెంట్ ట్రాన్సాక్షన్ లిమిట్ సార్, లిమిట్, కస్టమర్స్ లిమిట్. పేమెంట్ టర్మ్స్ అంటే ఇక్కడ రెండే చెప్పాను, రెండే ఉంటాయండి. క్లయింట్ ప్లేస్లో చెప్పలేదు. బిజినెస్ రిక్వైర్మెంట్ కరెక్ట్. మీరు వెళ్తున్న ప్రాజెక్ట్లో సార్ మ్యూట్లో పెట్టండి సార్ మీరు వెళ్తున్న ప్రాజెక్ట్లో అక్కడ కస్టమర్స్ పేమెంట్ టర్మ్స్ ఎట్లా ఉంటాయి? మీకు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఇక్కడ A1 A2 తీసుకున్నాను, యాపిల్ కాబట్టి A1 A2. వాళ్ళ నేమింగ్ కన్వెన్షన్, ఇంటర్వల్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా క్లయింట్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఒక ప్రాజెక్ట్లో ఇలాగే ఉండొచ్చు, వేరే ప్రాజెక్ట్లో ఒక ప్లేస్లో 3 పేమెంట్ టర్మ్స్ ఉండొచ్చు, ఒకే ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఒకటే పేమెంట్ టర్మ్స్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్. ఇప్పుడు ఈ 2 పేమెంట్ టర్మ్స్లో 14 days లోపు చేస్తే డిస్కౌంట్, చేయలేదనుకోండి డిస్కౌంట్ ఉండదు. అక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఏర్పడుతుంది ఇది. డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్స్డ్ ఫ్రమ్ కస్టమర్స్ నుంచి అడ్వాన్స్ వస్తాయి, అది సిస్టంలో ఎంటర్ చేసుకోవాలి, అదే డౌన్ పేమెంట్స్. ఇక్కడ 2 జిఎల్ అకౌంట్స్ అవసరం ఉంటాయి. కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. కస్టమర్ రికన్సిలేషన్ అంటే అసెట్ అండి, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అంటే లయబిలిటీ. సో ఇక్కడ కంట్రోల్ వచ్చి G067 అండి. ఈసీసీలో మీరు ఇప్పుడు S4 HANA 21 ప్రాజెక్ట్ కానీ S4 HANA 2020 వెళ్ళిన YB67 ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా ఈసీసీలో ఉన్న G067కే మార్చేశారండి. ఇది వచ్చి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అండి. ఇది ఈసీసీలో G0 సేమ్ అదే సిరీస్లో ఉంటుంది. ఇక్కడ కూడా S4 HANA 2022 నుంచి మార్చేశారు. మళ్ళీ 2021 1909 మళ్ళీ Y సిరీస్లో ఉండేదండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. అదొకటి నోటిఫై చేసుకోవాలి మీరు. సో ఇలా ఈ బిజినెస్ ప్రాసెస్ చేసాక మనం మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మెన్షన్ చేయాలండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఎవ్రీడే రొటీన్ డిస్కషన్, క్లయింట్కి మనకి ఏం డిస్కషన్ జరిగిందో అది మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మెన్షన్ చేసి పాయింట్స్ని సింగిల్ లైన్లోనే మెయింటైన్ చేసుకోవాలి. సింగిల్ లైన్లోనే మెయింటైన్ చేసుకుని ఆ పాయింట్స్ని క్లయింట్కి పంపిస్తామండి. క్లయింట్ మెయిల్ రిటర్న్ వచ్చాక ఎవ్రీడే మినిట్స్ ఆఫ్ మీటింగ్ని ఒక ఫోల్డర్, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫోల్డర్ సెపరేట్ ఉంటుంది. ఇలా ఒక ఫోల్డర్లో డేట్ వైజ్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్లో బేసిస్ కన్సల్టెంట్ షేర్ డ్రైవ్ చేస్తాడండి, లింక్ ఇస్తాడు అందరికీ. ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఇంప్లిమెంటేషన్ యాపిల్ S4 HANA 2022 అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో FI, MM, SD, PP, PM, HR, ABAP. మీరు FI మీరు ఎవ్రీడే చేస్తున్న రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ షీట్, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ ఆ యొక్క షేర్ డ్రైవ్లో FIలో సేవ్ చేస్తూ ఉండాలండి. ప్రాజెక్ట్ మేనేజర్స్, యువర్ కన్సల్టెంట్స్కే ఆ యాక్సెస్ ఉంటుందండి. అది ప్రతి మాడ్యూల్ యాక్సెస్ అక్కడ ఉంటుంది, యూజర్స్కి ఉండదు. టీంలో మీ ప్రాజెక్ట్ మేనేజర్కి, మీకు బేసిస్ అబాప్ వాళ్ళకే ఉంటుంది. అది అంటే మన కన్సల్టెంట్లు అందరూ ఏం చేస్తున్నారో ప్రాజెక్ట్ మేనేజర్ చెక్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ. యాక్చువల్గా ఈ యొక్క డాక్యుమెంటేషన్ అంతా మెయింటైన్ చేస్తాను చూడండి. వేరే సర్వర్ కూడా ఉంటుందండి SAP ప్రాజెక్ట్స్లో, సొల్యూషన్ మేనేజర్ అంటారండి. SolarOne ట్రాన్సాక్షన్ కోడ్లో సొల్యూషన్ మేనేజర్, మన ప్రాజెక్ట్ మేనేజర్ మన ఇన్ఫ్రంట్ ఆఫ్ ఉండకపోవచ్చు అండి, డిఫరెంట్ ప్లేస్లో ఉండొచ్చు. మేబీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాక డెఫినెట్లీ శాలరీ 3.5-3 lakhs ఉంటుందండి. ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి, వాళ్ళకి 2 ప్రాజెక్టులు అసైన్మెంట్ ఉంటుంది. మీది ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తూ ఉంటారో, వేరే ఏదో సపోర్ట్లో ఉంటుంది. సమ్ టైమ్స్ US ట్రావెల్ చేస్తారు. అప్పుడు మీరు చేస్తున్న వర్క్ మీ ఇన్ఫ్రంట్ ఆఫ్ ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్. ఎవ్రీడే మీరు మెయిల్ CCలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు కదా, మీరు డైలీ చేస్తున్న వర్క్ని సొల్యూషన్ మేనేజర్ అని ఒక సెపరేట్ సర్వర్ ఉంటుంది. మేబీ 10 ప్రాజెక్టులో 1-2 ప్రాజెక్టులో ఉంటాయి, అన్ని ప్రాజెక్టులో ఉండదండి. అది సెపరేట్ లైసెన్స్ తీసుకోవాలి, సెపరేట్ సర్వర్లో మనం చేస్తున్న వర్క్ అంతా దాంట్లో అప్డేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ మేనేజర్ డైలీ చెక్ చేసుకుంటూ ఉంటాడండి, సొల్యూషన్ మేనేజర్ అని.
ఇది ఒక 10 ప్రాజెక్టులో ఒకటో రెండో ప్రాజెక్టులో ఉంటుంది, అన్నిట్లో ఉండదండి. సో ఇలా డైలీ మీరు అప్డేట్ చేసుకుంటారు. ఇన్ కేస్ సొల్యూషన్ మేనేజర్ ఉంటే సో టైం షీట్ డైలీ ఈరోజు ఏం చేస్తారు, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లంచ్ తర్వాత టైం షీట్ని ప్రాజెక్ట్ మేనేజర్కి మెయిల్ చేసేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్కడున్నా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అంతా ఇలా రన్ అవుతూ ఉంటుందండి. సో ఇప్పుడు మనం బిజినెస్ బ్లూ ప్రింట్ చూద్దామండి ఒకసారి. బిజినెస్ బ్లూ ప్రింట్ నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఈ క్లయింట్స్ అన్ని ఎస్ఏపి ఉన్నాయండి. అన్ని ఎస్ఏపి S4 HANA సపోర్ట్ రన్ అవుతున్నాయి. ఆల్రెడీ S4 HANA ఇంప్లిమెంటేషన్స్ అయిపోయినాయండి. లాస్ట్ ఇయరే చేసేసారు. ఈ సోనీ ఎలక్ట్రానిక్స్ అన్ని కంపెనీలు S4 HANA ఇంప్లిమెంట్ అయిపోయినాయండి. ECC కాదండి, ఇప్పుడు మైగ్రేట్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ మెన్షన్ చేసిన క్లయింట్స్ అన్ని S4 HANA ఉన్నాయి. ఇప్పుడు నేను ఇస్తున్న బ్లూ ప్రింట్ కానీ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కానీ ఇవన్నీ ప్రాజెక్ట్ టెంప్లెట్. అది గూగుల్లో కాదండి, గూగుల్లో దొరకదు అది. ఈ బ్లూ ప్రింట్ కూడా ఒక ప్రాజెక్ట్ లేదండి, దమాం ప్రాజెక్ట్ లేదండి. ఐ వాజ్ ఇన్ దమాం 6 months ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. కన్స్ట్రక్షన్ కంపెనీ అండి అది. ఆ దమాంలో అల్మోజిల్ గ్రూప్ అని, దమాంలో వెరీ బిగ్ క్లయింట్ అండి అది. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, సౌదీ అరేబియాలో మాకు 2 times ఎగ్జిట్ అయ్యామండి కంట్రీ. ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వీసా రాదండి, ముస్లిం పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి దాదాపు రాదండి. సో ఆ ప్రాజెక్టు మీద సెలెక్ట్ అయినప్పుడు మాకు 3 months బిజినెస్ వీసా ఇస్తారు. తర్వాత మళ్ళీ ఒక 1 week ఎగ్జిట్ అయిపోవాలండి, కంట్రీ ఎగ్జిట్ అయిపోవాలి. ఆ కంట్రీ ఎగ్జిట్ అవ్వకుండా ఇండియా రాకుండా పక్కనే దమాం పక్కనే, అంటే సౌదీ అరేబియా పక్కనే ఒక కంట్రీ ఉంటుందండి. ఆ కంట్రీలో పాస్పోర్ట్ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యి 1 day స్టే చేయాలండి. దాన్నే బెహ్రీన్ అంటారండి. బెహ్రీన్లో 1 day ఉన్నాక మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ 3 months ఎక్స్టెండ్ అవుతుందండి. అది 6 months ఇంప్లిమెంటేషన్, స్మాల్ ఇంప్లిమెంటేషన్. డైరెక్ట్ ఆన్ సైట్ జాబ్ వచ్చిందండి అది. దమాంలో 6 months ఉన్నాం మేము. అది సౌదీ అరేబియా, వెరీ స్ట్రిక్ట్ కంట్రీ. అక్కడ ఎస్ఐపి ఆల్మోస్ట్ అన్ని క్లయింట్స్ 90% క్లయింట్స్ అన్ని ఎస్ఐపి అండి. ఆ ప్రాజెక్ట్లో టెంప్లెట్ అండి ఇది. నేను మీకు ఇస్తున్న టెంప్లెట్ ఇది ఆ ప్రాజెక్ట్లోదండి. ఈ మోడల్ టెంప్లెట్ అల్మోజిల్ గ్రూప్ అండి అది. కన్స్ట్రక్షన్ కంపెనీలో టెంప్లెట్ అండి ఇది. నీకు నేను మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇస్తున్నానండి. ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ నేను వర్క్ చేసిన నాకు ఎక్స్పీరియన్స్ మీకు నేను చెప్తున్నాను. ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఖతార్ అండి. ఖతార్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండి ఇది. ఖతార్లో క్యాబ్స్ ఉంటాయండి. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే గవర్నమెంట్ క్యాబ్సే బుక్ చేసుకోవాలి అక్కడ, అది రూల్స్ అండి అది. ఆ ఖతార్స్లో క్యాబ్స్ ఇంప్లిమెంటేషన్ అండి ఇది. దాంట్లో టెంప్లెట్ అండి ఇది. ఒరిజినల్ ప్రాజెక్ట్లో టెంప్లెట్ ఇలా ఉంటుందండి. ఇది ఖతార్ ప్రాజెక్ట్లోదండి ఇది. 6 months అండి, అది కూడా ఇంప్లిమెంటేషన్. దాంట్లో FICO కన్సల్టెంట్, ECC అండి ఇది. S4 HANA లేదు అప్పుడు. ఇది ఆల్మోస్ట్ నేను చెప్తుందే 8 years బ్యాక్ అండి, 8 years 9 years బ్యాక్. ఇది అప్పుడే ఇంప్లిమెంట్ చేశారు. క్యాబ్స్ ఇంప్లిమెంటేషన్ అండి ఖతార్. ఇది ఖతార్లోదండి. ఇప్పుడు వేరే మేము ప్రాజెక్టులోకి వెళ్తే ఇదే ఉంటుందా? ఈ కలర్ ఉండకపోవచ్చు, ఈ టెంప్లెట్లో కొన్ని లైన్స్ ఉండకపోవచ్చు తప్ప అవుట్పుట్ సేమ్ ఉంటుందండి. నేను ఇస్తున్న మీకు డాక్యుమెంటేషన్ ప్రతిదీ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్లో. ఇప్పుడు మీకు నేను ఇస్తుంది మాస్టర్ డేటా టెంప్లెట్స్, అది సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ అండి. అది మాస్టర్ డేటా టెంప్లెట్స్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లోదండి. అది సెమీ కండక్టర్ మస్కెట్ ప్రాజెక్ట్ అండి. అది మస్కెట్. ఐ వాజ్ ఇన్ చెన్నై ఒక కంపెనీలో మస్కెట్ ప్రాజెక్ట్ అండి అది. నేను ఆన్ సైట్కి వెళ్ళలేదు, ఆఫ్ షోర్లోంచి చేసేవండి అది మస్కెట్ ప్రాజెక్ట్. అలా ప్రతి మీకు ఇస్తున్న డాక్యుమెంటేషన్ అంతా డిఫరెంట్ ప్రాజెక్టులు టెంప్లెట్స్ అండి ఇవన్నీ కూడా. ఇది ఒక మోడల్స్, మేబీ 80% సేమ్ ఇదే ఉండవచ్చు, స్మాల్ చేంజెస్తో డిఫరెంట్ టెంప్లెట్స్ ఉండొచ్చు. నేను చెప్పేది అదండి. ఎప్పుడు కూడా ఒక ట్రైనర్గా నేను ఇస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉంటుందని నేను ఎప్పుడు చెప్పనండి. ప్రాజెక్ట్స్ మారిపోతూ ఉంటాయి. అందుకే నేను ఇస్తున్న డాక్యుమెంటేషన్లో నేను ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫైనల్ బ్లూ ప్రింట్ ఒకటి సెపరేట్ బ్లూ ప్రింట్ కూడా ఇస్తున్నానండి. మళ్ళీ జిఎల్కి సెపరేటు, ఏపీకి సెపరేటు, ఏఆర్కి సెపరేటు, అది మళ్ళీ సెపరేట్ బ్లూ ప్రింట్స్ ఇస్తున్నాను. ఈ అన్ని బ్లూ ప్రింట్స్లో ఏదో ఒక బ్లూ ప్రింట్ మోడల్ మీకు 100% ప్రాజెక్ట్లో ఉంటుందండి. 100%. అదే ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఉంటుందండి. 100% అది ఏదో ఒక మోడల్ మీకు ప్రాజెక్ట్లో ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చిన సార్ ఆన్సర్స్ అన్నీ చదవద్దండి. నేను చెప్పిన ఫస్ట్ డాక్యుమెంట్ అది ఒక్కటే చదవండి. బాక్స్ కింద ప్రిపేర్ చేసుకోండి. అంటే మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా బ్లైండ్గా ఏది చేయకూడదండి. చాలా మందికి టైం పెట్టేస్తుంటే జాబ్ రావడానికి కారణం ఏంటి? బ్లైండ్గా ఒక డాక్యుమెంట్ పెట్టుకుని చదువుతూ ఉంటారండి. అలా చదవద్దు. ఈ బిజినెస్ ప్రాసెస్ రికార్డింగ్ని జాగ్రత్తగా వింటా
నేను ప్రిపేర్ చేసిన బ్లూ ప్రింట్ని థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. ఏ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్ చదవద్దు. ఈ బ్లూ ప్రింట్ నా రికార్డింగ్స్ని చూసి క్లారిటీగా అర్థం చేసుకుంటా బ్లూ ప్రింట్ని చదివేక ప్రాక్టీస్ చేయండి. చదివేకి ప్రాక్టీస్ చేశాక మీరు ఎక్సెల్ షీట్ నోట్ ప్రిపేర్ చేసుకోవడం రెడీ చేసుకోండి. ఇదే చేయండి, ఏది చేయొద్దు, అసలు ఏది చేయొద్దండి. అసలు మీరు లోపలికి వెళ్ళిపోవాలి అంటే ఈ మోడల్ ఫాలో అవ్వండి. జాబ్ రాబోతే నన్ను అడగండి. మ్యాక్సిమం 4 months లేకపోతే 3 months అండి. మ్యాక్సిమం లీస్ట్ కేస్ 4 months అండి. జాబ్ కొట్టేచ్చండి. ఏ డాక్యుమెంటేషన్ నేను ఇస్తున్న అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాజెక్ట్లోకి వెళ్ళక రెఫరెన్స్ ఒక డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. వేరే డాక్యుమెంట్లో అవైలబిలిటీ. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన ఆన్సర్స్లో సర్టిఫికేషన్ డంపులో 80 ఉంటాయండి. అది ఇస్తాను డంప్ మీకు. ప్లస్ ఒక డాక్యుమెంట్ ఇంటర్వ్యూకి వచ్చిన ఆన్సర్ చూపెట్టింది. ఆ 2 ఈ యొక్క బ్లూ ప్రింట్ ఈ బిజినెస్ ప్రాసెస్ని చేసుకోవటం చాలండి. జాబ్ సెలెక్ట్ అవుతారు 100%. ఏ విధంగా ఆల్టర్నేటివ్ ఏ డాక్యుమెంట్స్ మీరు చదవద్దండి. ఫస్ట్ చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ చదవాలంటే సంవత్సరం పడుతుంది. మనకు అవసరం లేదండి. మనం ఇప్పుడు బుక్ రాయము, ఎగ్జామ్ రాయము, లోపలికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏంటి టెక్నిక్ అదే తెలుసుకోవాలి. అది కాకుండా ఏ డాక్యుమెంట్ పెడితే చదివేస్తూ ఉంటారు. దానివల్ల 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, జాబ్ ఉపయోగం లేదు కదా. కరెక్ట్ ప్రాపర్ వేలో వెళ్ళాలండి జాబ్ కొట్టాలంటే. ఇంటర్వ్యూ మార్కెట్లో ఇంటర్వ్యూకి వచ్చిన ఆన్సర్స్ చదివి ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూ త్రూ చేసే రోజులు వెళ్ళిపోయినాయండి. చాలా ప్రాక్టికల్గా అడుగుతారు ఇంటర్వ్యూలో. S4 అని ఎప్పుడైతే మార్కెట్లో ఎంటర్ అయిందో కంపల్సరీ రియల్ టైం ప్రాజెక్ట్లో క్వశ్చన్సే వేస్తారు. కంపెనీ కోడ్ అంటే ఏంటి మీనింగ్, బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, ఎన్ని బిజినెస్ ఏరియాలు చేశారో ఏం అడగరండి. మెథడాలజీ సిస్టమ్ ఫస్ట్ ప్లేస్ నుంచి లాస్ట్ ప్లేస్, లాస్ట్ నుంచి మధ్యలోంచి థర్డ్లోకి టీ కోడ్, టేబుల్ నేమ్, అట్లా లింక్ తీసుకుంటూ వెళ్తారు. ఒక 20 minutes ఉంటుంది అంతే ఇంటర్వ్యూ. అందుకే ఈ ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకోమని చెప్తున్నాను. 12 లేక 14 బాక్సులు తయారు చేసుకోండి. అలా మీకు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎక్సెల్ షీట్ ఇలా సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ అలా ఉండాలి. ఇంటర్వ్యూ కాల్ వచ్చినండి, వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేసినా కూడా ఇది పక్కన సైడ్ పెట్టుకుంటారు, వాళ్ళకి కనపడదు. ఇది చూస్ చేసేస్తారండి ఇంటర్వ్యూ.